రిజర్వేషన్ కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం, బీజేపీని ఇరుకున పెట్టేలా పక్కా స్ట్రాటజీ. ఆర్ఎస్ఎస్ ను ఉచ్చులోకి లాగిన సీఎం, రిజర్వేషన్లకు ఆ సంస్థ వ్యతిరేకమంటూ కామెంట్. రంగంలోకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదంటూ వివరణ. డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగమేనని విమర్శలు. తెలంగాణలో జనాభాలో 85% ఎస్సీ ఎస్టీ బీసీలే. ఎస్సీ ఎస్టీ బీసీలకు వీళ్ళు ఎంత న్యాయం చేశారు? స్ట్రైట్ గా మనం మాట్లాడాలంటే రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ దే. రేవంత్ చెడ్డీలు ఇస్తాడు, పేగులు బెల్ట్ వేసుకుంటాడు. దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేయి కిషన్ రెడ్డి అంటూ చూస్తున్నాం. ఇగో ఇక్కడ మోహన్ భగవత్ కామెంట్లు కూడా. రిజర్వేషన్ కు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు, సమాజంలో అసమానతలు తొలగేదాకా అవి ఉండాల్సిందే. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. డీటెయిల్ లో పోదాం. బంగారం పుస్తల తాడు లాక్కొని ముస్లింలకు పంచి పెడుతుందంటూ కాంగ్రెస్ పై ఇటీవల బీజేపీ చేసిన ఆరోపణలకు కౌంటర్ గా రిజర్వేషన్ ఇష్యూను హస్తం నేతలు ప్రచారంలోకి తెచ్చారు. ప్రధాని మోదీ రాజస్థాన్ లో ఇటీవల ఎన్నికల ప్రచారంలో చేసిన కామెంట్లతో రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చింది. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ బీజేపీ నేతలు కామెంట్ చేయడంతో అలజడి నెలకొన్నది. దీన్ని క్యాచ్ చేసిన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఈ విషయాన్ని ప్రచారం చేస్తూ లోక్సభ ఎన్నికలకు ట్రంప్ కార్డ్ లా వాడుకోవాలని భావించింది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో లోతైన వివరణ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడంలో భాగంగానే బీజేపీ రిజర్వేషన్ తుట్టను కుదిపిందని, ఈ అంశం తెరపైకి వచ్చిందని చెప్పారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి భవిష్యత్తు కూడా చాలా తక్కువ సమయంలోనే దీనికి మూల్యం చెల్లించుకుంటాడు, రాసి పెట్టుకోండి, అలా నో డౌట్. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈ రిజర్వేషన్లు తీయడం అనేది అంబేద్కర్ మళ్ళీ వచ్చిన ఆ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని తొలగించలేరు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. దానిలో చిన్న చిన్న అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చేయగలరు తప్ప రిజర్వేషన్లు తొలగించడం అనేది సాధ్యం కానే కాదు. 400 సీట్లు కాదు, మీరు 545 సీట్లు ఇచ్చినా కానీ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ అధికారం లేదు అనే విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండోది, ఈ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న కామెంట్స్, బంగారం పుస్తల తాడు లాక్కొని పుస్తలకు పంచి పెడుతున్నట్టు కాంగ్రెస్ పై ఇటీవల బీజేపీ చేసిన ఆరోపణలు కౌంటర్ గా రిజర్వేషన్ ఇష్యూ హస్తం నేతలు ప్రచారంలోకి తెచ్చారు. అయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఓవర్సీస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, ఆయన పేరు ఉంది మర్చిపోయినా, సో ఆయనే చెప్పిడు వాస్తవంగా 45 శామ్ పిట్రోడా ఒక కామెంట్ చేసిండు. దాన్ని బేస్ గానే ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అయితే ఆయన ఏమన్నాడంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే సంపన్న వర్గాలు కానీ మిగతా వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఈరోజు వాళ్ళు చనిపోయిన తర్వాత 45% వాళ్ళ కుటుంబాలకి, 55% ఈరోజు పేద వర్గాలకు పంచాలనేటువంటి దాంట్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ, ముఖ్యంగా బీజేపీ పార్టీ కొంత దాన్ని వేరేలా ఇద్దామని చెప్పేసి చేసినటువంటి క్రమంలో ఈరోజు రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. వాస్తవంగా అసలు రిజర్వేషన్లు ఎత్తేస్తామని బీజేపీ చెప్పలేదు. కేవలం ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేసి ముస్లింలో ఉన్నటువంటి ముస్లింలో కూడా చాలా కులవృత్తులు ఉన్నాయి. వాస్తవంగా ఆ ఏవైతే పేద వర్గాలు ఉన్నాయో వాళ్ళను బీసీఏ కేటగిరీ కింద లేదా బీసీడీ కేటగిరీ కింద ఇచ్చేసి ఆ హయాంలో వాళ్ళకు బీసీ కోటాలో రిజర్వేషన్లు పెంచేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ముస్లిం మతపరమైన రిజర్వేషన్ వద్దు అని చెప్పేసి బీజేపీ పార్టీ స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం ఉంది. వాస్తవంగా మొదటి నుంచి కూడా అదే చెప్తా ఉంది. ఈరోజు ఆ విధంగా కులాలకు సంబంధించిన వృత్తులను బీసీలలో చేర్చేసి ఆ తద్వారా వాళ్ళకి రిజర్వేషన్లు ఉపయోగించాలి. ఇప్పటికే పసమంద ముస్లిమ్స్ అని చెప్పేసి చాలా మంది ముస్లిమ్స్ కూడా ఈరోజు బీసీ కేటగిరీలో రిజర్వేషన్లు పొందుతున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సో అందులో భాగంగా ఇంకొంచెం రిజర్వేషన్ నుంచి ఇంకొన్ని కమ్యూనిటీస్ కూడా యాడ్ చేయాలనేదే ఈరోజు బీజేపీ యొక్క నినాదం కనబడుతుంది. దాన్ని వదిలేసి ఈరోజు రేవంత్ రెడ్డి చాలా దిగజారుడు రాజకీయం చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక క్రెడిబిలిటీ దెబ్బకొట్టే ఒక ప్రయత్నం చేసిండు. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని ఈరోజు కోల్పోయే ప్రయత్నం చేసి దానిలో కొంత చర్చ జరిగేలా చేయడంలో ఈయన సక్సెస్ వాస్తవంగా. కానీ ఇది రేవంత్ రెడ్డికి చాలా పెద్ద ముప్పు తెచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది, రాసి పెట్టుకోండి. అందులో నో డౌట్. వాస్తవంగా ఇక పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళు చేసినటువంటి డ్యామేజ్ కు మా అంటే 10 సీట్లు 20 సీట్లు తగ్గుతాయి కావచ్చు, అంతకు మించి తగ్గేటువంటి పరిస్థితి లేదు. వాస్తవంగా అది రేవంత్ రెడ్డి కూడా తెలుసు. కానీ తేనె తుట్టను కుదిపిడు వాస్తవంగా, రిజర్వేషన్ల అంశాన్ని కుదిపిడు వాస్తవంగా. సో ఇక్కడ సరే ఆయన అన్నట్టే భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు తొలగిస్తుంది అనే ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుందాం. సరే, ఆ క్రమంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి న్యాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించిన అనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు చిచ్చు పెట్టినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎస్సీలలో
ఈరోజు మాలమాదిగల మధ్య గొడవలు పెట్టి ఈరోజు రాజకీయంగా పబ్బం నెట్టుకో ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎస్టీలలో ఆదివాసీల అమ్మాయిల మధ్య వైషమ్యాలు ఈరోజు వాళ్ళ రెచ్చగొట్టేసి వాళ్ళ ద్వారా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉంది. బీసీలలో చూస్తూ ఉంది కదా పెద్ద పెంట బీసీలు అనేది. చాలా దుర్మార్గమైనటువంటి రిజర్వేషన్లలో ఇలాంటి కనీసం ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి లేకుండా విభజించేసి ఈరోజు కమిషన్స్ రిఫర్ చేసినా కానీ తొక్కి పెట్టేసినటువంటి సందర్భాలు బీసీలకు, ఈ దేశంలో ఉన్నటువంటి 52 నుంచి 50% ఉన్నటువంటి బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. మేము అదే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డికి మేము సవాలు విసురుతా ఉన్నాం. నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవే అయితే, నువ్వు నిజమైనటువంటి రెడ్డివే అయితే, నువ్వు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలపైన ప్రేమ ఉంటే మీరందరూ కూడా పదవి తప్పుకొని ఆ పదవి ప్లేస్ లో బట్టి విక్రమార్కనో పొన్నం ప్రభాకర్ గౌడ్నో లేకపోతే ఇంకొక బీసీ వ్యక్తినో ఈరోజు సీఎం చేసేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి ఈరోజు కాలేజీ పక్షాన్ని మేము అడుగుతా ఉన్నాం. కనీసం బీసీలకు పార్లమెంట్ లో సీట్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 7 రెడ్లు కనీసం అర్హత లేనటువంటి 7 రెడ్లకు ఈరోజు పదవులు ఇచ్చే పార్లమెంటు సీట్లు ఇచ్చేసి ఈరోజు గెలిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, బడుగు బలహీన వరకు అవకాశం ఇద్దాం కదా అనేటువంటి సోయిలైనటువంటి ఈ చాతగాని రాజకీయ దద్దమ్మల వ్యవస్థలో ఈరోజు మనం ఉన్నందుకు మన బీసీలందరం కూడా ఈరోజు సిగ్గుపడాలి. నిజంగా కూడా అంతో కొంత బీసీలకు న్యాయం చేస్తున్నది అంటేనే బీజేపీ పార్టీ వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా కేంద్రంలో 27 మంది కేంద్ర మంత్రులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యంగా బీసీలే 27 మంది. ఇక ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు ఇంకెంతమందిలో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈరోజు ప్రజలను నేను కోరుతా ఉన్నాను. అలాంటి అంటే రిజర్వేషన్ల విషయంలో అవకాశాల విషయంలో ఎక్కువ కల్పిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఈరోజు వాళ్ళు మళ్ళా 400 సీట్లు వస్తాయి, వేవ్ పెరుగుతా ఉంది రోజు రోజుకు. ఈరోజు ట్రెండ్ అనేది ఇలా చాలా భారీగా పెరుగుతా ఉంది కాబట్టి దాన్ని తగ్గించడానికి ఈరోజు ఒక దుష్ప్రచారం, ఒక ఫేక్ వీడియోని, ఒక డీప్ ఫేక్ వీడియోని ఈరోజు ప్రజల్లోకి తీసుకుపోయి ఈరోజు ప్రజల మధ్య ఒక రెచ్చగొట్టేటువంటి, ప్రజల మధ్య ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి లో గ్రేడ్ నీచమైనటువంటి ఈరోజు ఒక వీడియో వల్ల, ఒక ప్రాపగండా వల్ల. సో దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. అండ్ దట్టు రిజర్వేషన్ల అంశానికి వస్తే ఒక ఎస్టీ మహిళను ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ఒక ఎస్సీ ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆవిడ, అసలు అలాంటి కమ్యూనిటీ ఒకటి ఉందని సౌత్ ఇండియాలో తెలియని కూడా తెలియదు. వాస్తవంగా ఆ కమ్యూనిటీ ఇప్పటికి కొన్ని లక్షల మంది ప్రజలప్పటికి వాళ్ళకి ఓటు హక్కు లేదు ఈ దేశంలో. అలాంటి ఒక నిమ్న వర్గానికి సంబంధించినటువంటి విమెన్ ని తీసుకొచ్చి రాణిలా కూర్చోబెట్టారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే చాలా చిన్న విషయం అయితే కాదు, ఎన్ని రకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దానికి. అలాంటి అద్భుతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పార్టీ బీజేపీ. అఫ్ కోర్స్ కొన్ని విషయాలు చాలా విభేదిస్తాం ఖచ్చితంగా, మనకు కూడా చాలా విభేదనలు ఉన్నాయి బీజేపీతో, కాదని అనం. కానీ కాస్తో కూస్తో కాంగ్రెస్ తో పోల్చుకుంటే బెటర్ గా రెస్పెక్ట్ ఇచ్చేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మాత్రం పక్క దేశంలో బీజేపీ పార్టీ ఒకటి. ఈ దేశంలో ఒక ముస్లిం అబ్దుల్ కలాం లాంటి ఒక ముస్లిం ను ప్రెసిడెంట్ చేసింది భారతీయ జనతా పార్టీ. అదే విధంగా రామ్నాథ్ కోవింద్ ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనను ప్రెసిడెంట్ చేసింది భారతీయ జనతా పార్టీ. అదే విధంగా ఈరోజు ద్రౌపది ముర్ము తను కూడా ఈరోజు ఆదివాసీ, తనను చేసింది కూడా బీజేపీ పార్టీ. ఈ కాంగ్రెస్ హయాంలో ఒక నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ ఎవరినైనా ఎప్పుడైనా ప్రెసిడెంట్ పొజిషన్ కానీ, ప్రధాని పొజిషన్ కానీ కాంగ్రెస్ పార్టీ కూర్చోబెట్టిందా? కావాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద పెద్ద ఎత్తున బురద వెళ్తున్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి. నిజంగా వీళ్ళకు బడుగు బలహీన వర్గాల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఒక బీసీకో, ఎస్సీకో, ఎస్టీకో సీఎం పదవి ఇవ్వమని చెప్పండి, కీలకమైన మంత్రి పదవులు ఇవ్వమని చెప్పండి. పదవులు వాళ్ళకే ఉంటాయి, బ్యూరోక్రసీ వాళ్ళ మెయిన్ వింగ్ లో వాళ్ళే ఉంటారు, అన్ని రకాల్లో జ్యుడిషియల్ వాళ్ళే ఉంటారు, అన్ని రకాల్లో వాళ్ళే ఉంటారు. ఎక్కడ ఉంది సామాజిక న్యాయం? ఈరోజు ఈ దేశంలో కోర్టులను శాసిస్తున్నటువంటి, అంటే ఏవైతే న్యాయ వ్యవస్థను శాసిస్తున్నటువంటి జడ్జిలు, సుప్రీంకోర్టు సంబంధించిన సుప్రీంకోర్టు కానీ ఈ కొలీజియం వ్యవస్థ అవుతుందో దాని ద్వారా ఈరోజు ఎవరికి కూడా దాని వెనకాల జరుగుతున్నటువంటి చాలా పెద్ద దుర్మార్గం ఈరోజు రాజకీయాల్లో కంటే అక్కడ ఎక్కువ జరుగుతూ ఉంది. వాస్తవం చెప్పాలంటే చాలా పెద్ద దుర్మార్గం విషయాలు చాలా జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా దాన్ని తీయాలనేటువంటి ఒక ప్రయత్నం మోడీ చేసినటువంటి దాంట్లో ఈరోజు పెద్ద ఎత్తున సపోర్ట్ దొరకలేదు. అది ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు సంబంధించినటువంటి వ్యవస్థ నుంచే దొరకలేదు. వాస్తవంగా అది గనక జరిగితే ఈ దేశంలో సమూలమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది జరగకపోవడం వల్ల భారతదేశం ఇంకా వెనుకబడుతూ ఉంటుంది. రాజకీయంలో ఇలాంటి ఆధిపత్య వర్గాలు కావచ్చు, లేకపోతే న్యాయ వ్యవస్థలో ఇంకొక లాంటి ఆధిపత్య వర్గాలు కావచ్చు, వీళ్ళు ఈరోజు వారసులుగా, ఇదేంది న్యాయ వ్యవస్థ అంటే వారసత్వమా? వేరే ఒక జడ్జి చంద్రచూడ్ వాళ్ళ ఫాదర్ నుంచి ఆయన ఇలా ఎంతమంది వారసులు తెలుసా?
జడ్జిలలో చాలా మంది వారసులు, నేను చెప్తే చాలా పెద్ద దుర్మార్గం అయితే వాస్తవం చెప్పాలంటే. మొత్తం వారసత్వం నడుస్తోంది అక్కడ. రాజకీయాల కంటే ఎక్కువగా న్యాయ వ్యవస్థలోనే వారసత్వం అనేది చాలా కనబడతా ఉంది. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికి కూడా తెలియదు వాస్తవం చెప్పాలంటే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయంలో భయంకరంగా తన మూల్యం చేసుకుంటాడు. ఆ విషయంలో మనలాంటి వాళ్ళకు సపోర్ట్ అయితే దొరకదు.